ఈరోజు మన గెస్ట్ మదనపల్లి హెడ్ కానిస్టేబుల్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రామ్మూర్తి గారు. హిమాలయ శాఖకు పట్టిన తేనె పట్టురా నా దేశం వెలుగు, ఆ వెలుగును పిండితే వచ్చేది కమ్మనైన నా తెలుగు. ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఒక మహనీయతని స్మరించుకున్నాం. ఆయనే శ్రీ రతన్ టాటా గారు. తన లోకం తనదంటూ ఒదిగుంటే ఎవరికి వారే, జనులంతా మనవారే అనుకుంటే పరులే లేరే, అనువనువు మన ప్రాణం అందరి కోసం, నలుగురిలో చూడాలి మన సంతోషం అనే మా పర్యాయ పదానికి నిలువెత్తు నిదర్శనం, సజీవ సాక్ష్యం శ్రీ రతన్ టాటా గారు. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడిగాడంట, సార్ మీరు జీవితంలో ఆనందపడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆయన చెప్పాడంట, సార్ మమ్ముట్టి గారు కూడా అదే విధంగా సహాయం. మమ్ముట్టి గారు ఒక గొప్ప హీరో సార్. పొరుగు ఇంటికి వెళ్తున్నారంట కారులో, అక్కడ ఒక ముసలాయన సార్, అటవీ ప్రాంతం, అమ్మ మీద మరొక కవిత రాసినట్టు, 100 మంది అర్చక స్వాములను ఒక చోట చేరిస్తే ఉపాధ్యాయుడవుతాడట, 100 మంది ఉపాధ్యాయులను ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడు అవుతాడట, 100 మంది అధ్యాపకులను ఒక చోట చేరిస్తే ఒక తండ్రి అవుతాడట, 100 మంది తండ్రులను ఒక చోట చేరిస్తే ఒక తల్లి అవుతుందట సార్. పులి బాటసారి కథ. ఒకసారి ఏం జరిగిందంటే సార్, ఒక అడవిలో ఒక బాటసారి నడిచిపోతూ ఉంటాడు, వస్తుంటే పులి తరుముతుంది సార్. వెంటనే ఇతను చెట్టు ఎక్కేస్తాడు. మీ కళ నుంచి వచ్చిన మరొక కథ చెప్పండి. భగవంతుడు అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా ఇస్తాడు సార్, అది దైవ సంకల్పంగా సార్. ఇంకొంతమందికి ఏమి కూడా అందులో కొన్ని లోపాలు పెడుతుంటాడు, అది మనం ఏం చేయలేని పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందంటే సార్, అమెరికాలో పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు సార్. మీరు రాసిన దీంట్లో మీరు చూస్తున్న సంఘటనలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఆత్మహత్య కేసు చూస్తుంటారు. 174లో కష్టాలను గెలిచి కన్నీళ్లను తుడిచి కడదాకా బ్రతికితేనే జీవితం, 10 మందిని బ్రతికిస్తేనే సార్థకం. కొంతమంది యువత చూస్తున్నామంటే, ఒకప్పుడు అమ్మా నాన్న కుటుంబం లేదా నాన్న స్నేహితులన్న ఒక భయం ఉండేది. కుటుంబంలో కెనరా బ్యాంక్ సంబంధించి ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టారు సార్. ఆయన ఓ మాట అన్నాడు, 2వ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ వాళ్ళు మళ్ళా కూడా తొందరగా వరల్డ్లో నెంబర్ 1 అయ్యారంటే కారణం ఒకటి ఉంది, వాళ్ళు 3 దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదన్నారు సార్. సంపాదించని భర్తను చూస్తే భార్య నడిచొచ్చే శవంలా చూస్తుంది సార్ మగాడిని. ఏ వ్యక్తి అయితే హార్డ్ వర్క్ చేస్తారో వాడి వెనకటి జీవితం అంతా సుఖంగా ఉంటుంది సార్. అది వాళ్ళ విజ్ఞతకే వాళ్ళు వదిలేయాలి మనం, అంతే. అంటే ఇది బాధ్యతగా చెప్తున్నాం సార్, ఎందుకంటే నేను ఒక బాధ్యత గల పోలీసు ఉద్యోగి, అందులో మనకి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మన గెస్ట్ మదనపల్లి హెడ్ కానిస్టేబుల్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు ఇప్పటికే 3 భాగాల్లో ప్రజల గురించి, తల్లి కొడుకు గురించి కానీ, తండ్రి కూతురు గురించి కానీ, మానవ సంబంధాలపై ఆయనకున్న కవితలు చాలా చక్కగా వివరించి మన కనుమరుగవుతున్న సంబంధాలపై ఆయన చక్కగా చెప్పారు. ఆ 3 భాగాలు కూడా సక్సెస్గా వెళ్తున్నాయి. ఇప్పుడు మరొకసారి మన కోరిక మేరకు 4వసారి వచ్చారు. 4th సిరీస్లో ఈసారి తల్లి మీద కొత్త కవిత, అదేవిధంగా పులి ఒక బాటసారి కవితతో పాటు ఇటీవల చనిపోయిన రతన్ టాటా గారి గురించి, మహాత్మా గాంధీ గారి గురించి, ముమ్మటి చేసిన సహాయం గురించి, ఈ 5తో పాటు ఇంకా రకరకాల కవితలు, దాంతోపాటు కథలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 4వ భాగంలో జరుగుతున్న సంఘటనలపై ఎటువంటి కవితలు వస్తాయి, ఏ విధంగా మోటివేషన్ చేస్తారనే విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఈ 4th సిరీస్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ 3 కూడా ఒకదాని మించి ఒకదాని వెళ్తున్నాయి. అంటే మన మధ్యన కనుమరుగవుతున్న మానవ సంబంధాలపై, మానవ సంబంధాలను ఆర్థిక సంబంధంగా మారుతున్న ఈ కాలంలో మళ్ళొకసారి వెనక్కి వెళ్ళి మన సంబంధాలు ఎంత గొప్పవి, మనకున్న సాంప్రదాయాలు వేరే దేశాలు ఏ విధంగా గౌరవిస్తున్నారు, అంతేకాకుండా ఆర్థిక సంబంధాలు కాదు, ఉమ్మడి కుటుంబం ఎలాగుంటుంది, ఉమ్మడి కుటుంబం చిన్నాభిన్నం అయిపోతే వ్యక్తిగత కుటుంబాలు ఎలాగా కొలాప్స్ అవుతుంటాయి, మళ్ళీ ప్రజలందరూ కూడా ఉమ్మడి కుటుంబం వెళ్ళడానికి మీరు చెప్తున్న మోటివేషన్ అన్నీ కూడా బాగా నచ్చుతున్నాయి. ఇప్పుడు 4వ సిరీస్లో మీరు చెప్తున్నట్టుగా గతంలో కాకుండా ఈసారి కొత్తగా ఏం తీసుకొచ్చారు, కొత్తగా ఏం రాసుకొచ్చారు, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి సార్. మరొకసారి నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మన ఐ డ్రీమ్ ఛానల్కి,
అలాగే ప్రపంచంలోనే చేతులెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. అందులో ప్రపంచంలోనే అత్యంత విలువైన భాష, వెలుగు భాష, విలువ పెంచే భాష మన తెలుగు భాష. హిమాలయ శాఖకు పట్టిన తేనె పట్టురా నా దేశం వెలుగు, ఆ వెలుగును పిండితే వచ్చేది కమ్మనైన నా తెలుగు. అన్య భాషలందు మక్కువ తప్పు కాదు, ఆంధ్ర భాషను తక్కువ చేయవద్దు. వర్షిప్ మదర్ టంగ్, రెస్పెక్ట్ అదర్ టంగ్స్ అన్నారు సార్. ఎందుకంటే మన భాషకున్న అంత గొప్పతనం, మన భాషకున్న ప్రాముఖ్యం. ఎందుకంటే సార్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన మన ఎందుకంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారంటే, కన్నడ దేశస్థుడైనప్పటికీ, కన్నడ రాజ్యంలో జన్మించినప్పటికీ కూడాను ఆయన అంటే అంత పెద్ద స్థాయిలో నాకు సమాచారం లేకపోయినా ఆయన అంటే నాకు వీరాభిమానం శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే. ఎందుకంటే నేను కళాకారుని కాబట్టి అందులో ఒక అద్భుతమైనటువంటి ఒక కవిత ఉంటుంది సార్, 2 లైన్లే వస్తుంది శ్రీకృష్ణదేవరాయలు గారి మీద. 100 మందిలో ఒక్క వీరుడు పుడతాడు, 1000 మందిలో ఒక పండితుడు పుడతాడు, 10,000 మందిలో ఒక ఉపన్యాసకుడు పుడతాడు. దానగుణం ధర్మగుణం కలిగిన వాళ్ళు పుట్టచ్చు, పుట్టకునూ పోవచ్చు. అలాంటి అరుదైన వారిలో బిరుదైన వాడు, ఆంధ్ర జాతి ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మనగాడు, మహనీయుడు, పరిపాలనా దక్షుడు, కవి సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పుణ్యాత్ములు సార్. ఆ అంశంలో జన్మించినటువంటి ఆంధ్ర ప్రజలైనటువంటి మనందరం కూడా అందరూ ధన్యాత్ములమే. అది సార్ మన తెలుగు యొక్క సాంప్రదాయం అన్నా, అలాగే మన భారతీయ సాంప్రదాయం అన్నా, చేతులెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. ఈ మారుతున్న కాలానుగుణంగా ఇంక చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా అది ఏమైందంటే మేధావుల మౌనం సమాజానికి శాపం అన్నారు. ఎవరికి వారు ఏమన్నా తీరు ఏం చేయలేము సార్. కాకపోతే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక మిమిక్రీ కళ, నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం, ఏదో బాగా దేవుడి దేవల్ల నేను పోలీస్ శాఖలో మా ఆఫీసర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యఫలమేమో సార్. ఎందుకంటే అనిపించింది, ఎందుకంటే ఎదుటి వాళ్ళలో సంతోషాన్ని నింపితే మనం సంతోషంగా ఉంటామనే ఒక ఆలోచన కాదు, ఒక జ్ఞానాన్ని కొనిస్తున్నారు కదా. అవునవును సార్. అంటే దానికి అదే సార్. ఎందుకంటే మన దగ్గర ఉన్న సమాచారాన్ని అంతేంటారు కదా సార్, పెంచే కొద్దీ పెరిగేది జ్ఞానం, పంచే కొద్దీ తగ్గేది బాధ. పంచినా పెంచినా పెరిగేది జ్ఞానం, జ్ఞాపకం ఒకటే సార్. దానికి ప్రతిరూపంగానే ఇటీవల సార్ మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఒక మహనీయతని స్మరించుకున్నాం. ఆయనే శ్రీ రతన్ టాటా గారు. ఆయన గురించి అంటే ఎంత చెప్పినా తక్కువే. తన లోకం తనదంటూ ఒదిగుంటే ఎవరికి వారే, జనులంతా మనవారే అనుకుంటే పరులే లేరే, అనువనువు మన ప్రాణం అందరి కోసం, నలుగురిలో చూడాలి మన సంతోషం అనే మా పర్యాయ పదానికి నిలువెత్తు నిదర్శనం, సజీవ సాక్ష్యం శ్రీ రతన్ టాటా గారు సార్. రతన్ టాటా గారిని ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడిగాడంట, సార్ మీరు జీవితంలో ఆనందపడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆయన చెప్పాడంట సార్, 4 స్టేజెస్లో నేను ఆనందాన్ని పొందాను. ఫస్ట్ స్టేజ్ ఇన్ మై లైఫ్, మా సంస్థలో నేను ఉద్యోగిగా చేరాను. నెల రోజులు నా టాలెంట్ ప్లస్ నా డెడికేషన్, నా హార్డ్ వర్క్ అన్నీ కూడా నేను నెల రోజులు కష్టపడి పనిచేసినందుకు నాకు ఫస్ట్ శాలరీ తీసుకున్నా. ఎవరికైనా ఫస్ట్ శాలరీ అంటే హ్యాపీ కదా సార్ జీవితంలో. ఆ ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాడంట. అంటే శ్రమకు తగిన ప్రతిఫలం ఇలా ఉంటుందా అని. అది కొంతకాలానికి రొటీన్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ ఇన్ మై లైఫ్, కొత్త వస్తువులు ఎంజాయ్ చేయాలనుకున్నా. అంటే కొత్త కార్లు, కళాఖండాలు, అంటే పెయింటింగ్స్ లాంటివి సార్, అవి కూడా ఎంజాయ్ చేశాం. కొంతగా చేశాను, అది కొంతకాలానికి రొటీన్ అయిపోయింది. థర్డ్ స్టేజ్ ఇన్ మై లైఫ్, ఆనందపడిన క్షణం ఏంటంటే ఆఫ్రికా దేశంలో మా సంస్థకి 94% సుమారు పెట్రోలియం ఉత్పత్తులు మాకే వచ్చాయి. అప్పుడు చాలా సంతోషపడ్డాను నేను. ఇంకా ఫోర్త్ స్టేజ్ ఇన్ మై లైఫ్, నా మిత్రుడు ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. పక్కన దివ్యాంగులు ఉన్నారు, కాళ్ళు లేని బిడ్డలు, వాళ్ళకి మనం వీల్ చైర్స్ ఏమైనా ఇస్తే బాగుంటుందంటే, అదేం మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉన్నాయి మనకి ఎలాగో. ఎందుకంటే సర్వీస్ అంటే గుర్తొచ్చేది రతన్ టాటా గారే కదా సార్, అంత గొప్ప వ్యక్తి. అంటే వెంటనే ఆ వీల్ చైర్స్ డొనేట్ చేశారు సార్. చేసిన తర్వాత ఏమైంది, వెంటనే నిలబడుకొని ఎంజాయ్ చూస్తుంటే ఆ బిడ్డలు సార్ ఇలా కాళ్ళు చేతులతో తిప్పుతూ ఆ వీల్ చైర్ల పైన కూర్చొని ఆనందంగా ఇట్లా ఆకాశం వైపు చూస్తూ సార్ బాగా చూసి అంటే నవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారంట సార్. అప్పుడు వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను. అదే సమయానికి
ఒక కాళ్ళు లేని బిడ్డ సార్ నా దగ్గరకు నేరుగా వచ్చి నన్ను గట్టిగా చుట్టేసుకున్నాడు. వదులు నాన్న అంటే వదలలేదు, వదులు నాన్న అంటే వదలలేదు. ఇంకేం కావాలి నీకని చూస్తే ఇంకా నాకేం వద్దన్నాడు. ఇంకెందుకు నాన్న వదులు, ఇంకేం కావాలి చెప్పు అంటే మిమ్మల్ని ఇంకా కాసేపు చూడాలని ఉంది సార్. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వస్తా, నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వస్తా, అక్కడ నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా సార్, మీకు అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, థ్యాంక్స్ చెప్పాలి, అందుకోసం కాస్త మిమ్మల్ని చూడనివ్వండి సార్ అంటే బ్రతుకంటే అది సార్. ఎందుకంటే సార్ మనం ఉన్నా లేకపోయినా మన కోసం కాలం ఆగదు సార్. మనం ఉన్నా లేకపోయినా మన కోసం కాలం ఆగదు. ఒకవేళ మనం లేకున్నా భూమి మీద మన పేరు నిలబడాలంటే అది మన కోసం కాకపోయినా జనం కోసం బతికే మహానుభావులు ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్. అందుకే మనం మీరు అన్నట్లుగా మనం ఉన్నా లేకపోయినా పేరు ఉండాలని అందరూ అనుకుంటారు. అవును సార్. పేరుతో మనకు పనే ఉంది, మేము బతికామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, నా స్వార్థం అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కదా సార్. ఎందుకంటే అది అందరినీ మనం అనలేం సార్. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇంకొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళ నాన్నగారి పేరు మీద కావచ్చు, అమ్మగారి పేరు మీద కావచ్చు, బిడ్డలు చనిపోయిన జ్ఞాపకార్థాల మీద కావచ్చు, చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అది ఒక సామెత చెప్తాను సార్. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది సార్, బయట నుంచి కొడితే ఏమవుతుంది సార్, ఆమ్లెట్ అవుతుంది. లోపల నుంచి కొట్టుకొని బయట వస్తే అది కోడి పిల్ల కోళ్ళ ఫారాలు అవుతాయి. ఆ డిజైర్ వాళ్ళలో పుట్టాలి సార్, ఆ కోరిక వాళ్ళలో పుట్టాలి. ఎందుకంటారు కదా సార్, కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది అంటారు సార్. అవును సార్. కేరళలో మమ్ముట్టి గారు చేసిన సహాయం మీరు చెప్పండి. రతన్ టాటా గారు చెప్పారు, మమ్ముట్టి గారు కూడా అదే విధంగా సహాయం చేస్తారు. మమ్ముట్టి గారు ఒక గొప్ప హీరో సార్. వ్యక్తిత్వం కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం అని విన్నాను నేను ఆయన గురించి. నా మిత్రుడు శ్రీనివాసన్ టీచర్ గారు సార్, అది మలయాళం స్టోరీలో చూసింది నాకు. అంటే మలయాళ భాష రాదు, ఆయన మా ఫ్రెండ్ మలయాళీ కాబట్టి, ఆయన ఆంధ్రాలో ప్రైమరీ స్కూల్ టీచర్ కాబట్టి నాకు రోజు డిస్కషన్లో చెప్పాడు. మాటల సందర్భంలో ఇద్దరు చర్చించుకుంటాం సార్, సొసైటీకి ఏం చెప్తే బాగుంటుంది, నేను పిల్లల దగ్గరికి వెళ్తుంటాను కదా సార్ అన్నప్పుడంతా నాకు చాలా వెన్నంటి ప్రోత్సహించే ఆత్మీయ మిత్రుడు సార్ ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఒక విషయం చెప్తా, మమ్ముట్టి గారు షూటింగ్ ముగించుకొని ఓ రోజు ఇంటికి వెళ్తున్నారంట కారులో. అక్కడ ఒక ముసలాయన సార్, అటవీ ప్రాంతం అయితే వచ్చిపోయే వాహనాలన్నీ ఆపుతుంటాడు, కానీ ఎవరు ఆపరు సార్. ఈయన కారు ఆపాడు. ఆపిన తర్వాత ఏం పెద్దయినా ఎందుకు ఆపుతున్నారు, ఏం విషయం అని అడిగాడు. అయ్యా ఏమి లేదు, నా కోడలు పురిటి నొప్పులతో బాధపడుతూ ఉందయ్యా, ఆవిడ్ని పక్కనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, సమయానికి మా కొడుకు కూడా దగ్గర లేడు, అందుకు ఇంకా బస్ సౌకర్యం లేదు, ఇక్కడికి ఆటోలు కూడా రావు, అందుకని ఉన్నట్టుండి ఇలా జరిగిందయ్యా అంటే, సరే ఎక్కడ అంటే లోపల పూరి గుడిసెలో ఉందని చెప్తారు సార్. వెంటనే ఈయన కారు తీసుకొని ఆయన ఎక్కించుకొని అక్కడ గుడిసె దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ఆ కారులో కూర్చోబెట్టుకొని పక్కన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే అక్కడ లేబర్ రూమ్లో వదిలిపెట్టి వచ్చేస్తారు. ఒక 10-15 నిమిషాల తర్వాత సుమారు నర్సు వచ్చి అయ్యా నీకు మనోడు పుట్టాడు, నార్మల్ డెలివరీ అని చెప్పంగానే ఈయన చేతులెత్తి మమ్ముట్టి గారికి మొక్కుతాడు. మమ్ముట్టి కూడా ఈయన నమస్కరిస్తాడు. అది కొద్ది లైటింగ్ తక్కువ ఉంటుంది అక్కడ. సరే మమ్ముట్టి గారికి లోపల ఒక బాధ, నేను ఇంత పెద్ద హీరోని, ఇంత పెద్ద సెలబ్రిటీని, నేను గుర్తుపట్టకపోవడం ఏంటి, ఎందుకంటే 100 సినిమాల పైగా నటించాను నేనని ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే కొంచెం వెలుతురులోకి వస్తాడు సార్. కాసేపు అయిన తర్వాత సరే వెళ్ళేస్తాను పెద్ద ఆయన అని, చూడు సార్ అంత స్థాయిలోనే నమస్కరించి వెళ్ళొస్తానని చెప్తాడనమాట హీరో గారు. సరే పోయిరండి అయ్యా, నమస్కారం అయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా మాకు అని చెప్తాడు అనమాట. మళ్ళీ వెలుతురులోకి వచ్చినా కూడా ఆయన గుర్తుపట్టాడు. ఈయన ఇంకా తన బాధ అంటే మనసులో ఉన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఏం పెద్దయినా మీరు నన్ను గుర్తించలేదంటే, అయ్యా లేదయ్యా అంటాడు. నేనయ్యా సినిమా హీరోని, మమ్ముట్టిని 100 సినిమాల పైగా నటించానంటే, అయ్యా నేను ఎండిపోతానయ్యా సినిమాలకి, ఏదో కూలినాలు చేసుకుంటానని, నాకు తెలియదయ్యా అంటాడు. ఓహో ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా అని సార్ ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే షర్ట్ ఫోల్డ్ చేసుకుంటాడు కదా సార్, ఆ ఫోల్డ్ ఇప్పి ₹2 నోటు మమ్ముట్టికి ఇస్తాడంట సార్. ఆయన ఒక్క క్షణం సార్ కళ్ళలో నీళ్లు చెమర్చినాయంట సార్. అట్లే కాసంతే అంటే సార్ ఆ నోటుని అలాగే జాగ్రత్తగా తీసుకొని తన పర్సులో అన్ని నోట్లు ఉన్నా కూడా ఫ్యామిలీ ఫోటో వెనకాల పెట్టుకున్నాడంట సార్. ఎందుకంటే దీని అర్థం ఏమంటే సార్, మనం వాళ్ళు అనుకోవడం డిస్కషన్స్ అక్కడ మీడియా కూడా రాసిందంటే ఇది తను 100 కోట్లు సంపాదించుండొచ్చు, కానీ అది పారితోషికం. ఇది ఒక పేదవాడికి తాను పెద్ద మనసుతో చేసిన సహాయానికి ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలం అని చెప్పి
గుర్తుపెట్టుకున్నాడంట సార్. అందుకే ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి సార్ దానికి. ఎందుకంటే సార్ ఎవరైనా కొంతమంది చూస్తుంటారు కదా సార్, చిన్న స్థాయికి రాగానే కొంచెం వెళ్ళంగానే రకరకాలు ఊహించుకుంటారు, కానీ చాలా మంది ఎదిగే కొద్దీ ఒదిగే మనస్తత్వంతో ఉంటారు సార్. అందుకే ఒబీడియన్స్ అంటారు. దీనికి సంబంధించి రిలేటెడ్గా ఒబీడియన్స్ అంటే ఏం లేదు సార్, దానికి సంబంధించి ఎట్లాగో మనం లైన్లోకి వచ్చాం కాబట్టి, సముద్రుడు నదులను అడిగాడంట, అవును మీరు వరదలు వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద ప్రవాహాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు మహావృక్షాలు తీసుకొచ్చి నా కడుపులో వేస్తున్నారు కదా, మీరు ప్రశాంతంగా వచ్చేయచ్చు, ఈ చెత్త చెదారం ఎత్తుకొచ్చి వచ్చి నా కడుపులో వేయచ్చు కదా అంటే, మీరు చెప్పింది నిజమే స్వామి, మేము మా పాటికి మేము గమ్మున వస్తుంటాం, ఇవి మేమని చెప్పి రొమ్మిస్తున్నాయంట ఏవి మహావృక్షాలు బండరాలు, అందుకే వేర్లో సహా పీకేస్తున్నాము, బండలు తెచ్చి మీ కడుపులో వేస్తున్నాము, ఈ తుంగ మొక్కల్ని గరికి పోచల్ని ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మేము మహాప్రవాహమై వస్తున్న సమయంలో ఇవి వంగి ఒబీడియన్స్తో నమస్కారం పెడుతున్నాయంట సార్. అందుకే ఒబీడియంట్గా ఉన్న వాళ్ళ తంటకి మేము భూమని చెప్పినారంట. అందుకే ఒబీడియన్స్ చూడండి సార్, ఎంతమంది చాలా మనం చెప్తుంటాం కదా సార్, మాట్లాడే మాట తీరు ఉండొచ్చు, లేదా మన చేస్తులు ఉండొచ్చు, ఆ ఒబీడియన్స్. అందుకే మా పోలీస్ శాఖలో కూడా మాకు ఒబీడియన్సే సార్ మాకు పనిచేసేది కూడా. మేము అంటే మిగతా అన్ని శాఖల్లో ఉంది, చాలా వరకు ఉంటుంది, అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది సార్. అదే సార్, వీటితో పాటు అమ్మ మీద మరొక కవిత రాసినట్టున్నారు. అది నిజంగా సార్ నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే సార్ మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా, ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు మెలకువలో వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని తట్టి లేపేది కళ అన్నారు సార్. అందుకు ఎందుకంటే సార్ ఒక్క మాట అనేదిగా అది ఒక మంచి మాట ఎంతోమంది హృదయాలను కూడా తాకుతుంది సార్. అది నేనైతే కళ్ళ కూడా ఊహించలేదు సార్. ఎందుకంటే అంత కొన్ని లక్షల కోట్ల మంది ఆశీర్వాదంతో, ఎందుకంటే సార్ అందుకంటే అమ్మ తొలి గురువు సార్, అమ్మ తొలి గురువు. అందుకే మా నారాయణ స్వామి సార్ కూడా చెప్తుంటాడు కొన్ని సందర్భాల్లో, 100 మంది అర్చక స్వాములను ఒక చోట చేరిస్తే ఉపాధ్యాయుడు అవుతాడట, 100 మంది ఉపాధ్యాయులను ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడు అవుతాడంట, 100 మంది అధ్యాపకులను ఒక చోట చేరిస్తే ఒక తండ్రి అవుతాడట, 100 మంది తండ్రులను ఒక చోట చేరిస్తే ఒక తల్లి అవుతుందంట సార్. సమస్త భూమండలాన్ని పేపర్గా చేసి సముద్రంలో ఉన్న నీటినంతా ఇంకుగా మార్చిన అమ్మ చరిత్రను రాయలేం. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మకు అమ్మాయి పుట్టాలన్నారు సార్. అందుకే అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ, మనతో నిత్యం ఉండే దైవస్వరూపం అమ్మ. ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే, ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే సార్. అందుకే అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ ప్రేమ నిరుపమానమని తెలుసు, అమ్మ బంధము నిరుపమానమని తెలుసు, అన్నీ తెలిసినా అమ్మంటే ఎందుకంత అలుసు, అమ్మకు మించిన దైవం లేనే లేదురా, ఆ అమ్మే దైవానికి ప్రతిరూపంరా, అమ్మ రుణం తీర్చాలంటే సాధ్యం కాదురా, అమ్మ రుణం తీర్చాలంటే సాధ్యం కాదురా, జీవితాంతము అమ్మను మరొక సేవలు చేయాలిరా, కడుపులో బిడ్డ పడగానే ఆ బిడ్డకు తానే ప్రాణాలు పోస్తూ చస్తూ బతుకుతూ నవమాసాలు మోసిన తల్లి సార్, నవమాసాలు మోసిన తల్లి చస్తూ బ్రతుకుతూ బిడ్డని ఇచ్చి పునర్జన్మనే పొందిన తల్లి, చస్తూ బ్రతుకుతూ బిడ్డని ఇచ్చి పునర్జన్మనే పొందిన తల్లి, శాంతి సహనం త్యాగంతోటి దైవస్వరూపం పొందిన తల్లి. బిడ్డలు ఎంతగా ఎదిగినా కానీ బిడ్డలు తల్లికి ఒదిగుండాలి. దేశానికి రారాజు ఎవరైనా ఓ తల్లికి బిడ్డను మరిచేరా, కన్న తల్లిని మరిస్తే అది ఒక బ్రతికేనా. అందుకే సార్ అమ్మ అనే విషయానికి వస్తే సార్, భగవంతుడు తన అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అన్నారు సార్. అందుకే ఆ దేవుడి ప్రతిరూపం అమ్మరా, ఆ దేవుడి ప్రతిరూపం అమ్మరా, అమ్మ ఒడిలోన ఎంత హాయిగా ఉందిరా. చూడు సార్ ఎంత చక్కగా రాశారు మహానుభావులు. ఇది మన డాక్టర్ కడివేటి మునరత్నం గారని రాష్ట్రపతి అవార్డు గ్రహీత సార్. ఆయన తెలుగు పండిట్ పూతలపట్లో డ్యూటీ చేస్తున్నప్పుడు నేను పెద్ద ఆయన దగ్గర తీసుకున్నాను. ఇది సార్ అదే నేను చెప్పడం లేదు, నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. సార్ మీరు ఇంకోటి పులి బాటసారి కథ సార్, ఇదేంటంటే సార్ చాలామంది కంపేర్ చేసుకుంటారు కదా సార్, కంపారిజన్ అంటే ఇతరులతో పోల్చుకోవడం. అవును, అది కొంతమంది పోల్చుకుంటారు, అది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది సార్, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఒకసారి ఏం జరిగిందంటే సార్, ఒక అడవిలో ఒక బాటసారి నడిచిపోతూ ఉంటాడు, వస్తుంటే పులి తరుముతుంది సార్. వెంటనే ఇతను చెట్టెక్కేస్తాడు. చెట్టెక్కిన తర్వాత పులి చూసి నవ్వుతుంది,
ఇతను అంటాడు, మనోడు మనిషి అంటాడు, ఎందుకు నవ్వుతున్నా, నేను తప్పించుకున్నా కదా అంటాడు. ఒకసారి పైకి చూన్నాను అంటుంది, అక్కడ ఎలుగుబంటి కాసుకుంటుంది సార్. అప్పుడు ఎలుగుబంటి చెప్తుంది, చూడు ఫ్రెండ్, ఆయన నమ్మద్దు, తోసేయి, నేను బ్రేక్ఫాస్ట్ తినేసిపోతా అతన్ని అంటే. నేను ఆ పని చేయను ఉంటుంది సార్ ఎలుగుబంటి. ఎందుకంటే నేను చెట్టు పైన ఉంటే అతను ఎక్కేవాడు కాదు కదా, నేను చెట్టు పైన ఉంటే ఆయన ఎక్కేవాడు కాదు, కాబట్టి నేను ఆ పని చేయను ఉంటుంది సార్. నా మాట వినుంటే కూడా, పులి చెప్తే కూడా విందది, ఎందుకంటే తన స్వభావాన్ని నేను మార్చుకోనని చెప్తుంది. సరే, వెంటనే పొద్దునైంది, మధ్యాహ్నం అయింది, రాత్రి అయింది సార్, మిడ్ నైట్ అవుతా ఉంది. పులి మేలుకుంటుంది, మన మనిషి మేలుకుంటాడు. వెంటనే అప్పుడు పులి చెప్తుంది, చూడు నీ వల్ల నేను 3 పూట్ల పస్తు అయిపోయింది నా పని, ఇప్పటికన్నా మించిపోయింది లేదు, దాని దోసేయి, ఎలుగుబంటిని దోసి, నేను నా పాటు నేను దాన్ని తినేసి వెళ్ళిపోతా, నీ పాటు పో, నేను నా పాటు నేను వెళ్తా అంటే, ఇంకా మనవాడు ఏమాత్రం ఆలోచించకుండా కొమ్మని బలంగా గుద్దుతాడు సార్. అది దాని దగ్గర పోతే వేస్తుందని. వెంటనే ఆయన ఏం చేస్తాడు, వెంటనే అది పాపం లేసి కన్నమ్మ కూర్చుంటుంది సార్, చెట్టు పైన కూర్చుంటుంది. అప్పుడు పులి చెప్తుంది, చూడు ఇప్పటికైనా మించిపోయింది లేదు, తోసే అతన్ని కిందకి అంటుంది. అప్పుడు అంటుంది సార్ ఎలుగుబంటి, అతని గురించి నా బుద్ధి నన్ను మార్చుకోమంటావా, అతని పాపంలో అతనే పోతాడు. చూడు సార్ ఎంత మంచి సందేశం సార్ ఇది. అదే రిలేటెడ్తోనే సార్, దానికి సంబంధించి అట్లే మనకి ఒకటి హింక్ అవుతుంది. అడవిలో జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట, మనుషులేంది మన పేర్లు వాడుకునేది, వాడు సింహం లాంటోడు, ఆయన పెద్ద పులి లాంటోడు, అంతే గుంటనక్క, దున్నపోతు, రకరకాల వర్డ్స్ వస్తాయి కదా సార్, విషసర్పం లాంటోడు, అమ్మాయి నాట్యమయూరి, అంటే మనకు రకరకాలైనటువంటి, అంటే పేర్లన్నీ మనవి, మార్కులు వాళ్ళకా. కాబట్టి మన పేర్లు వాడకుండా ఒక జీవో పాస్ చేయించాలని చెప్పి వందలాది జంతువులన్నీ మీటింగ్ పెట్టుకొని అన్ని ర్యాలీ వస్తున్నాయండి సార్, ప్రొసెషన్, నక్కను ప్రెసిడెంట్గా చేసుకొని. ఎవరి దగ్గరికి, వేదవ్యాస మహర్షి దగ్గరికి. ఆయన దివ్య దృష్టితో చూశాడంట. ఓహో, ముందే తెలుసు కదా అతనికి. వస్తానే మెమరాండం ఆయన చేతికి ఇచ్చారు. ఏం విషయం అన్నారు, మనుషులు మా పేర్లు వాడకుండా జీవో పాస్ చేయండి సార్ అన్నాడు. అప్పుడు ఆయన ఒక్క నిమిషం ఆలోచించి ఒకటి చెప్పాడు, జన్మతః పశువులు పక్షులు గుణాలు గుడ్డలు మార్చుకోవు, మానవుడే మహనీయుడు, మానవుడే మానవీయుడు అవుతాడు. అంతే కదా సార్, మానవుడే దానవుడైనాడు అంటే, అతను దానవుడుగా ఉన్న వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో ఒక మంచిగా మారి ఎంతో అద్భుతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది 100% కుదరదు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ నక్క గారు, అంటే మీకు జన్మతః గుణాలు గుడ్డలు మార్చుకోరు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మా మనుషులు అనుకుంటే నాన్ వెజిటేరియన్ తిన వాళ్ళు వెజిటేరియన్స్గా మారిపోయి ఎంతోమంది గొప్ప గొప్ప ఆలోచనలతో గొప్పగా బతికారు కదా సార్. అట్లా మీలో ఎవరైనా ఎన్వి మారుతారేమో, లిస్ట్ ఇవ్వండి చూస్తామనండి సార్. అంతెందుకు నక్క గారు, మీరు చెప్పండి, మీరు నాన్ వెజ్ మాంతారా అన్నట్టు తిరిగి చూస్తే అన్ని పరారు సార్. అంటే దీని అర్థం ఏంటంటే, మారే గుణం ఒక మనిషికే సార్ భగవంతుడు. ఎందుకంటే అన్ని జన్మలకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్పారు. కాకపోతే ఈ స్పీడ్ యుగంలో తినే తిండి కానీ అన్నీ కూడా రకరకాలు కదా సార్, అన్ని ఫాస్ట్గా అలవాటు పడ్డాం. ఇంకా కాలక్రమేణా మనం ఏం చేయలేని పరిస్థితి సార్. ఒక స్థాయిలో ఆగాల్సిందే తప్ప, వాళ్ళు తెలుసుకుందే తప్ప మనం చెప్పలేని పరిస్థితి. ఏదంటే ఒక చిన్న కనువిప్పు కోసం మనం చెప్పాల్సిన అంశం సార్, అంతే సార్ ఇది. సార్ ఇంకా మీ కళ నుంచి వచ్చిన మరొక కథ చెప్పండి. ఇంకొక కథ ఏమంటే సార్, కొంతమంది భగవంతుడు అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా ఇస్తాడు సార్, అది దైవ సంకల్పంగా సార్. ఇంకొంతమందికి ఏమి కూడా అందులో కొన్ని లోపాలు పెడుతుంటాడు, అది మనం ఏం చేయలేని పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందంటే సార్, అమెరికాలో పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు సార్. పెయింటింగ్ కాంపిటీషన్ పెడితే కొన్ని వందలాది మంది పెయింటర్స్ కాంపిటీషన్స్ అయిపోయింది. ఆడ పెద్ద హాల్లో సార్ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన తర్వాత అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి వస్తుంది అనే లెవెల్లో. అంటే కాస్ట్లీ ప్రైజ్ సార్ అది కూడా. అలా ఎదురు చూసే సందర్భంలో సార్ వెంటనే ఒక్కసారి ఏమిటంటే సార్, అనౌన్స్మెంట్ స్టార్ట్ చేస్తారు. మేయర్ గారు స్టేజ్ మీదకి వచ్చేస్తారు. ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు జీన్ మైఖేల్ అంటారు సార్. రారు సార్, వీళ్ళు పక్కన ఉంటారు కదా సార్, వాళ్ళు వచ్చిన కాంపిటేటర్స్ అందరూ కూడా అలా ఇలా చూసి, లేదండి వాళ్ళే ఆర్గనైజర్స్ తీసుకుంటారులే, కాస్ట్లీ ప్రైజ్ కదా అని చెవులు కొరుక్కుంటారు. సెకండ్ ప్లేస్ గోస్ టు జీన్ మైఖేల్ అంటారు సార్. రారు సార్. వెంటనే సార్ అప్పుడు వీళ్ళు అంటారు, ఇది కూడా వాళ్ళే తీసుకుంటారు, ఏదో మనం వచ్చినామని చెప్పి గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. థర్డ్ ప్లేస్ అని చెప్పి అనౌన్స్ చేసి ఇచ్చేస్తారు సార్. ఆ ప్రైజ్ ఇచ్చే సందర్భానికి ఆ హాల్లో సార్ ఒక మూల పెద్ద గొడవ అవుతూ ఉంటుంది సార్. పెద్ద గొడవ అంటే ఏమంటే చిన్న, అంటే 2 మంది సార్ ఫ్రెండ్స్ అరుచుకుంటూ ఉంటారు గట్టిగా.
ఈ విషయం ఏంటంటే ద ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చిన వ్యక్తి ఆ మూల ఉంటాడు సార్. ఓకే. అతని ఫ్రెండ్ అంటున్నాడు, నువ్వు వెళ్ళరా బాబు ప్రైజ్ తీసుకోబో అంటే నేను వెళ్ళను అంటుంటాడు. ఏం 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 మేయర్ గారు వచ్చారు వెళ్ళు వెళ్ళు అంటుంటే కూడా నేను వెళ్ళను. ఎందుకంటే సార్ అసలు విషయం ఏంటంటే ఆ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి జీన్ మైకేల్ అనేటువంటి పెయింటర్కి 2 చేతులు లేవు సార్. నాకు చేతులు లేవు కదరా నేను ఎలా తీసుకోవాలని చెప్పి ఆగిపోతాడు సార్ అతను. అసలు విషయం తెలుసుకున్న మేయర్ గారు వచ్చి అతని దగ్గరికే వచ్చి అతన్ని స్టేజ్ మీద తీసుకువెళ్ళి అతని ఫ్రెండ్కి గిఫ్ట్లు ఇస్తారు సార్. అసలు విషయం ఏమంటే ఆయన చెప్తాడు సార్, నాకు భగవంతుడు 2 చేతులు ఇవ్వలేకపోయినా నేను నోటితో వేశాను సార్ పెయింట్ అని చెప్తాడు సార్ ఆయన. నేను ఏ రోజు చేతులతో వేయలేదని చెప్పలేదు, నేను చేతులతో వేయలేదని ఎక్కడా చెప్పుకోలేదు నేను. ఎందుకంటే సార్ అది తన యొక్క కార్యసాధకుడు యొక్క లక్షణం సార్. చాలామంది దివ్యాంగులు ఉన్నారు కదా సార్, ఎంతోమంది చరిత్ర సృష్టించారు కదా సార్. అందుకు వాళ్ళు కూడా కొంతమంది ఇన్స్పైర్గా తీసుకోవాలి. కొంతమంది మనకు అన్నీ సక్రమంగా ఇచ్చినా కూడా ఇంకా ఏమి చేయలేని వాళ్ళు ఉంటారు కదా సార్. ఎందుకంటే ప్రపంచ వినాశకారి సోమరి సార్, ప్రపంచ వినాశకారి సోమరి. ఒక ఊర్లో సార్ ఒక సోమరిపోతు ఉండేవాడంట. అతను అది ఏదో ఒక పుస్తకాన్ని చదివాను సార్ నేను, మా నింగికి నిచ్చిన నరసింహారెడ్డి గారు రాసిన పుస్తకంలో ఉంది ఇది. ఒకసారి ఏం జరిగిందంటే సార్ అతను ఒక సందర్భంలో ఏం జరిగిందంటే అంటే వీళ్ళు పొలాలకు వెళ్ళిపోతారు కదా సార్, పొలాలకు వెళ్ళిపోయినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే సార్ డోర్ బ్రేక్ చేసి మరీ పోయి తింటాడంట సార్. డోర్ బ్రేక్ చేసిపోయి ఉండే ఫుడ్ కూడా తీసుకుని తినేస్తుంటాడంట. సరే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బతికుండగా చంపేద్దామని చెప్పి అట్లే పాటి కట్టి శ్మశానం తీసుకుపోతుంటే ఎవరో పెద్ద ఆయన అన్నాడంట, అయ్యా ఎందుకు అని చంపేస్తారు అన్యాయంగా అంటే, ఏమి లేదు సార్ ఇలా చేస్తున్నాడంటే ఏదో పని చేయండి, నాది వేరుశెనక్కాయల మిల్లు ఉంది, గ్రౌండ్ నట్ మిల్లు ఉంది, మిల్లు సార్, ఆ మిల్లులో వేయండి ఏదో శనక్కాయలు తినుకొని పడి ఉంటాడని చెప్తారు సార్. ఇతను ఏమంటాడంటే సార్ ఇట్లా తిరుక్కొని అన్నా అన్నాడంట, ఏమంటే ఆ శనక్కాయలు ఒలిసిన కాయలు అవి అన్నాడంట. ఇంకేం చెప్పాలి సార్ సోమరులు అట్లా. సార్ మీరు రాసిన దీంట్లో మీరు చూస్తున్న సంఘటనలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఆత్మహత్య కేసు చూస్తుంటారు 174లో. చిన్న చిన్న కారణాలకి సూసైడ్ చేసుకుంటారండి. భార్య భర్తలు అవ్వచ్చు, లేదా అత్తా కోడలు అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ అవ్వచ్చు. అమ్మాయి ప్రేమించలేని వీడు సూసైడ్ చేసుకుంటాడు, కానీ రోడ్డు మీదకి వచ్చే బాధపడేది తల్లిదండ్రులు. అబ్బాయి వేధిస్తున్నాడు అని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు బాధపడతారు. భర్త తిట్టాడని లేదా భర్త ఒక మాట అన్నాడని లేదా అత్తమ్మ ఒక మాట అని వెళ్ళిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది, ఆమెకున్న పిల్లలు అనాథలు అవుతారు, భర్త జైలుకి వెళ్తాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి అసలు సార్? ఇది చిన్న చిన్న కారణం అండి, సూసైడ్ అన్నది సొల్యూషన్ కాదు. అవును సార్, కానీ నిజంగా సార్ మీరు చెప్పింది వాస్తవమే సార్. దీనికి అన్నిటికీ కారణాలు తీసుకుంటే సార్ మన సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం సార్. ఏది కూడా బేస్ అమ్మ ఒడిలో నుంచి నేర్చుకోవాల్సిందే సార్. కానీ అది ఏమైందంటే కాలక్రమేణా మన మారుతున్న కాలాన్ని బట్టి జీవన విధానాన్ని బట్టి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని స్ప్రెడ్ అయిపోవడం అంటే సార్ అది స్పీడ్గా అంటే ఇద్దరు మేము చదువుకున్నాం అంటే తొందర నిర్ణయాలు సార్. వీటి వల్ల ఏమవుతుందంటే సార్ ఈగో అనుకోవచ్చు. అవును సార్, అంటే ఈగోలు ఉన్నాయి. రెండోది ఏమంటే బాధ్యతారాహిత్యం సార్, బాధ్యతారాహిత్యం ఎక్కువ. ఇక్కడ బేస్ ఎప్పుడైతే సార్ ఇప్పుడు గమనించండి సార్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తారు కదా సార్, పెళ్లి చేసే ముందు పెళ్లి కూతురు తండ్రి ఆలోచిస్తాడంట అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉండాలి అని, తల్లి ఏం ఆలోచిస్తుంది అతనికి ఇన్కమ్ ఎంత మాత్రం వస్తుంది ఆలోచిస్తుందంట, సంసారం చేసేది బిడ్డ కాబట్టి. పెళ్లికి వచ్చిన దగ్గర బంధువులు ఏం ఆలోచిస్తారు, పెళ్లి కొడుకు మన క్యాస్ట్ అని అడుగుతారంట. ఇంకా దూర బంధువులు వస్తారు, ఏం ఫుడ్ పెడతారా అరేంజ్మెంట్స్ అని వస్తారు, ఇది కామన్ తిని అక్షంతలు వేసి వెళ్ళిపోతారు. పెళ్ళైన మొదటి సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 2వ సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, ఇంకా 3వ సంవత్సరం నుంచి చుట్టుపక్కల వాళ్ళు వింటారు సార్. ఇది పరిస్థితి. దీని పరంగా ఎందుకు చెప్తానంటే సార్, యాక్చువల్గా ఈ ఆత్మహత్య అనే విషయానికి వస్తే మనిషి చనిపోయే ముందు అతని కారణాలు ఏమంటే సార్, ఒకటి అలవాట్లు కూడా సార్. ఇప్పుడు కొంతమంది ఏం చేసేటోళ్ళు ముందు ఉండరా మీ నాన్నకు తెలిస్తే లేదా మన సార్కి తెలిస్తే అనేటువంటి ఒక భయం అనేది ఉండేది. ఆ భయం ఇప్పుడు తగ్గిపోయింది సార్. ఎప్పుడైతే ఒంట్లో భయము బాధ్యత లేదో, ఒకప్పుడు నిజం చెప్తాను సార్, మేము చిన్న వాళ్ళప్పుడు మా కానిస్టేబుల్ గారు వస్తారంటే కూడా మేము భయపడేవాళ్ళం సార్. అటువంటి భయం లేదు. ఇప్పుడు రాను మార్పులు చాలా స్పీడ్ అయిపోయింది సార్. ఇప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఆత్మహత్య అనేది సొల్యూషన్ కాదు కదా, సొల్యూషన్ కాదు సార్. కానీ విషయం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్. పక్కన ఓదార్చే ధైర్యం చెప్పాలంటే ఇప్పుడు బాధను ఎదుటి వాళ్ళు పంచుకోడు కదా, వాడు పంచుకోడు సార్.
అంటే వాడు లోపల మదన పడుతూ ఉంటాడు. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్ అన్నా ఫైండ్ అవుట్ చేయాలా, లేదా క్లాస్ టీచర్స్ అన్నా ఫైండ్ అవుట్ చేయాలా, లేదా మన ఫ్రెండ్స్ అన్నా ఫైండ్ అవుట్ చేయాలా. ఎందుకంటే ఎవడు వాడు బిజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చీమ మీద ఒక చిన్న డ్రాప్ వాటర్ వేస్తే అది బతకాలని ఆశతో గిల్లగిల్లగిల్లగిలని కొట్టుకొని పెట్టేస్తుంది, చూసారా సార్? ఇంకా భగవంతుడు మనకి ఇంత పెద్ద శరీరాన్ని ప్రసాదించినప్పుడు దాని పరిష్కార మార్గాన్ని కూడా ఆయన ఇచ్చాడు సార్. అంతే కదా సార్? ఇప్పుడు సంతోషం, నమ్మకం అనేవి ఏ సూపర్ మార్కెట్లో దొరకవు సార్. అవి సంతోషం, నమ్మకం. ఎందుకంటే మనం నిరంతరం భూమి చుట్టూ నిరంతరం వెలిగే సూర్యుని చూసి కూడా చీకటి భయపడుతుంది సార్. నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది సార్. ఓటమి కూడా భయపడుతుంది. అందుకే మా మిత్రులు ఉన్నారు సార్, డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు రాశారు సార్ ఒక ఆత్మహత్యలకు సంబంధించి ఒక చిన్న కవిత. చావు పుట్టుక కానే కాదు జీవితం, చావు పుట్టుక కానే కాదు జీవితం, నువ్వు చచ్చావంటే సాధించేది శూన్యం, కష్టాలను గెలిచి కన్నీళ్లను తుడిచి కడదాకా బ్రతికితేనే జీవితం, 10 మందిని బ్రతికిస్తేనే సార్థకం. అమ్మ కడుపులో ఉండి డొక్కను తన్నావని అమ్మ నొచ్చి ఏ రోజైనా బాధపడిందా? బాధకు చావే అర్థమని చెప్పిందా? ఆకలి పోరాటమైన ఆఖరి పోరాటమైన అమ్మ నుండి నేర్చుకున్న ధైర్యం ఏది? మేఘం కమ్మేసిందని సూర్యుడు తల వంచాడా? చీకటి కమ్మేసిందని జాబిలి నీరయ్యిందా? అణుబాంబులు మోదిన లావాలగ జమ్మిన ధరణి తల్లి ఆశ వీడిందా? బాధకు చావే మార్గమని ఏనాడైనా చెప్పిందా? ఎందుకంటే సార్ ఒక భూమాతను తీసుకుంటాం సార్, కాలికేసి తొక్కిన కాకరించి ఉమ్మిన రత్నగర్భైనటువంటి భూమాత మనం ఎంత ఓర్పు ఉంది సార్. అందుకే మనం స్త్రీని కూడా కొంతమంది ఏంటంటే ఓర్పు నేర్పు ఉండాలంటారు సార్. ఎందుకంటే ఓర్పు అనేది ఉంటే చాలా వరకు సార్ ఆ కాలక్రమేణా ఆ ఓపిక అనేది లేకుండా పోతాం సార్. దానికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పొద్దున పూట ఉదయమే నిద్ర లేసి కొంతమంది ఏం చేస్తారు సార్, ఇప్పుడు బాగా వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, నడవరు. తినే తిండి అలాగే ఉంది. ఉదయం పూట నిద్ర లేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పేపర్ బాయ్ ఉంటాడు, వాడు 4 గంటలకంతా లేచి వాడు ఎంత ఫాస్ట్ సైకిల్తో చూడు సార్. ఎంతమంది పేపర్ బాయ్లు సక్సెస్ అయ్యారు సార్, మనం చరిత్రలో చూసుకున్నాం కదా సార్. అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచే వ్యక్తి అతను ఎప్పుడు అంటే సూర్యుడు ఉదయిస్తే లోకానికి వెలుగు వస్తుంది. నువ్వు కనుక ఉదయిస్తే అంటే నువ్వు సూర్యుడు ఉదయించక ముందు లేస్తే నీ ఇంటికి వెలుగు వస్తుంది కదా. అది యూత్ తెలుసుకోవాలి సార్. ఎందుకంటే యూత్ అనే విషయానికి వస్తే సార్, వై అంటే ఎప్పుడు, ఓ అంటే ఓడిపోకుండా, యు అంటే ఉండాలని, టీ అంటే థింక్ చేస్తూ, హెచ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అనిపించుకునేవాడే సార్ యూత్. ఎందుకంటే సార్ అంటే యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే సార్. యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే. ఎందుకంటే యవ్వనం అనేది జీవిత సారాన్ని పిండుకోవలసిన సమయం. యవ్వనం జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చే ఒక గొప్ప పదం సార్. అందుకే మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కున అన్నాను. కరెక్టే అండి. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యూత్ ఉండాలి. అవును సార్. వాళ్ళ యొక్క కష్టం మీదే దేశం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు వాడు ఎప్పుడైతే కష్టపడే మనస్తత్వం పేరు అంత విలాసాలకి, డ్రగ్స్కి, దీనికి వీటికి ఎక్కువగా వాళ్ళు మొదలు చూపిస్తున్నారు తప్ప కష్టపడాలి, మనం ఒక మంచి ప్రోడక్ట్ అవ్వాలి అనే ఆలోచన రావట్లేదు. ఒక బలమైన నిజం సార్, మీరు చెప్పింది వాస్తవం. అంటే నా పరిధిని మించి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను దయచేసి చెప్తున్నా. అదృష్టం కష్టజీవుల సొంతం అన్నారు సార్. అదృష్టం కష్టజీవుల సొంతం. అందుకే నేలను తాకాలని నింగికి ఆశ, నింగికి నిచ్చెన వేయాలని మనసుకు ఆశ, పంటగా మారాలని పైరుకు ఆశ, జంటగా వెలగాలని ఒంటరి ఆశ, గెలుపన్నది రేపన్నది ప్రతి మనిషికి ఆశ, ఆశ నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశ దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశ వెంట ఆచరణలో ఉంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిద్రపోతే అందదు నీకు ఏ వసంతం. అందుకే 3 to 4 బ్రహ్మ ముహూర్తం, 4 to 5 ఋషి ముహూర్తం, 5 to 6 మనుష్య ముహూర్తం, 6 to 7 రాక్షస ముహూర్తం. ఏ ముహూర్తంలో లేస్తారో ఇంక వాళ్ళు నిర్ణయించుకోవాలి సార్. అంటే ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల అనుకుంటారు ఇవన్నీ కూడా. అంటే టెక్నాలజీని వాళ్ళకి కొంతమంది యూత్ చూస్తున్నామండి. ఒకప్పుడు అమ్మా నాన్న కుటుంబం లేదా నాన్న స్నేహితులన్న ఒక భయం ఉండేది. అవును సార్. ఇప్పుడు నాన్నకే భయం, నానంటేనే భయం లేకుండా పోయింది. నిజం సార్. రైట్. రెండో విషయం, ఇంటికి రావాలి,
ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మ పెట్టింది తినాలి అన్న రూల్ ఉంటుంది. ఇప్పుడు అమ్మ చేతి కాదు కదా, కుటుంబ చేతి వంటే కాదు, ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ ఫుడ్. అంటే కాలానికి అనుగుణంగా మారుతున్నారు అనుకోవాలా, లేదా పాశ్చాత్య సంస్కృతిని అలవాటు పరుచుకుని అనుకోవాలా, లేదా పాశ్చాత్య సంస్కృతిలో ఆ సంస్కృతిని అంటే విశ్వ సంస్కృతి నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎలాగ డెవలప్ అయ్యారనే విషయాన్ని ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు? దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి సార్. అంటే ఎందుకంటే కేవలం బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రమే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, కానీ అదే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ కంట్రీకి ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారు విషయాన్ని ఎందుకు వీళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన సార్, నేను ఎప్పుడో ఒక 15 years ముందు కుప్పంలో కెనరా బ్యాంక్ సంబంధించి ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టారు సార్. ఆయన ఓ మాట అన్నాడు, 2వ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ వాళ్ళు మళ్ళా కూడా తొందరగా వరల్డ్లో నెంబర్ 1 అయ్యారంటే కారణం ఒకటి ఉంది, వాళ్ళు ముగ్గురు దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదన్నారు సార్. ఒకటి భార్య దగ్గర సార్, భార్య దగ్గర నమ్మకం పోతే ఇంకా అంతే కదా సార్, అయిపోయింది. నెంబర్ 2 సార్, బ్యాంక్ ఆఫీసర్ దగ్గర నమ్మకం పైన కష్టమే అన్నారు. నెంబర్ 3 డాక్టర్ సార్. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ ఫార్ములా పెట్టుకున్నారు. రెండోది ఇంకోటి ఏమంటే సార్, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నిమిషం కూడా పనిని ప్రేమించేవాడు ఎప్పుడు బాగా గొప్పగానే ఉంటాడు సార్. ఆ పని కూడా ఇష్టంగా చేయాలి ఎవడైనా కూడా. ఎవడైతే వర్కహాలిక్ ఉంటాడో వాడు హ్యాపీగా మన లైఫ్ని వాడు తీసుకెళ్తుంటాడు. ఇంక మిగతా వాళ్ళ హ్యాబిట్స్ మనం ఏమనలేము. ఎందుకు అయిపోతుందంటే దీనికి మొదటి నుంచే వస్తుంది సార్, మొగ్గ నుంచినే చూసుకోవాలి మనం. ఎందుకంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చిన్న సబ్మిషన్ సార్, బేసిక్ నుంచి కూడా ఇప్పుడు కొంతమంది బాగా స్పోర్ట్స్ని ఇంట్రెస్ట్ ఉన్న బిడ్డలు ఉన్నారు. నెంబర్ 2 సార్, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, మెంటల్ ఫిట్నెస్. ఎప్పుడైతే ఫిజికల్ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు కదా సార్, నవభారత నిర్మాణానికి నవనవలాడే ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువత నాకు కావాలి అన్నారు. ఎక్కడుంది సార్ ఇప్పుడు? కండ గుండె 2 ఉంటేనే మగాడు అంటారు సార్. కండ గుండె 2 ఉండాలి. రెండోది సార్, సంపాదించని భర్తను చూస్తే భార్య నడిచొచ్చే శవంలా చూస్తుంది సార్ మగాడిని. ఇవన్నీ ఎక్కడి నుంచి సార్? ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, చాలామంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను కొన్ని సంస్థలకు వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని కష్టపడిన వ్యక్తిని చూస్తుంటా. వాళ్ళు 60, 70, 80 అయినా కూడా సార్ నేను అడుగుతుంటా, సార్ మీరంటే మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? ఏమి లేదని ఆయన పెద్దవాళ్ళు చెప్తారు కదా, గూట్లో దీపం నోట్లో ముద్ద అంటారు సార్. 7 పైన తినరు సార్ వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 10 అయినా 11 అయినా 12 అయినా 2 రాత్రులు కలవకపోతే వీళ్ళకి తృప్తి ఉండదు సార్. ఇప్పుడు 2 nights కంపల్సరీ మిక్స్ అయిపోవాలి. ఏదో సార్ ఏం చెప్తారంటే ఏమో పెద్దగా సాధించినామనే ఫీలింగ్స్, వెనకాల తిరిగి చూస్తే ఏముండదు సార్. ఎప్పుడైతే సార్ యవ్వనంలో ఏ వ్యక్తి అయితే హార్డ్ వర్క్ చేస్తారో వాడి వెనకటి జీవితం అంతా సుఖంగా ఉంటుంది సార్. ఇది వాళ్ళ విజ్ఞతకే వాళ్ళు వదిలేయాలి మనం, అంతే. అంటే ఇది బాధ్యతగా చెప్తున్నాం సార్. ఎందుకంటే నేను ఒక బాధ్యత గల పోలీసు ఉద్యోగ, అందులో మనకు బాధ్యత కలిగినటువంటి ఛానల్ ద్వారా, అందులో సార్ మనం చెప్పాల్సిన ధర్మం ఏమంటే, ఏ కొద్ది మంది అయినా సార్ రియలైజ్ అయినా మనకు ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు కదా సార్. ఇంకేమి రాశారండి సార్? ఇంకొక విషయం ఏమంటే సార్, బరువు బాధ్యత అంటారు కదా సార్, బరువు బాధ్యతలు అంటారు. ఈ కుటుంబ నేపథ్యంలోనే ఇది ఫస్ట్ వినడానికి కొంత నవ్వు వస్తుంది చిన్నగా. ఆ తర్వాత విషయం ఏమంటే, ప్రతి జీవితంలో అందరికీ పెళ్ళినది అవసరమే కదా సార్. ఒక కొత్త జంట లేక పెళ్లి చేసుకున్నారు సార్. లైఫ్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కారంట. ఎక్కంగానే కండక్టర్ చూసి 2 tickets ఇవి అన్నాడు. ఇలా చూసారు ఇద్దరు. ఏం కండక్టర్ గారు ఏమనుకుంటున్నారు మీరు? మేమిద్దరు ఒకటేనండి, కలిపి కొట్టండి టికెట్ అన్నారంట సార్. మేమిద్దరు వేరు కదయ్యా, జాయింట్ టికెట్ కొట్టు. చూడు సార్ ఎంత ఐక్యం, అబ్బా ఏం అఫెక్షన్ సార్. 2 పిల్లలు అయిన తర్వాత భర్త చెప్తాడంట, మీరు ముందు సీట్లో కూర్చోండి, వెనకాల సీట్లో నేను కూర్చుంటా అంటాడంట. 3 పిల్లలు అయిన తర్వాత మీరు ముందు బస్సుకు వెళ్ళండి, వెనకాల బస్సు నేను వస్తా అంటారు సార్. ఇది వినడానికి కొంత నవ్వు వచ్చినా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుంటే దీని వెనక చాలా పెద్ద విషయాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, కాళ్ళు దడవకుండా సముద్రాన్ని ఈదినటువంటి వాళ్ళు ఉన్నారే కానీ కళ్ళు చెమర్చకుండా సంసార సాగరని ఈదిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఎందుకంటే కుటుంబ భారాన్ని మోసే నేపథ్యంలో తండ్రి తన ఉద్యోగం పరంగానో వ్యాపార పరంగానో ఏదో ఆర్థికపరమైన అంశాలు ఉండి వెళ్ళలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని అర్థం చేసుకునే మహాతరులు ఉన్నారు, ఆ బిడ్డలు ఉన్నారు సార్. అప్పుడు ఆ కుటుంబాలు చల్లగానూ ఉంటాయి. కొన్ని సందర్భాలు అపార్థం చేసుకుని గొడవలు జరిగిన సందర్భాలు జరుగుతూనే కూడా ఉన్నాయి, చిన్న వాటికే. అవునండి, మార్నింగ్ చెప్పాను కదా సార్, మార్నింగ్ డార్లింగ్ ఈవినింగ్ డైవర్స్ అనే విషయం గతంలో చెప్పినాక. అంటే తొందరగా, ఎందుకంటే అది అర్థం చేసుకొని మనం దాన్ని ఏమంటారంటే సార్, పరస్పర గౌరవం అంటారు సార్. పరస్పర గౌరవం
అది ఇచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు పల్లెల్లో చూస్తాం కదా సార్, వాళ్ళు కూలి నాలి పని చేసుకున్న ఆ, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలి పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి అన్యోన్య దాంపత్యం ఉంటారంటే కారణం అంటే వాళ్ళు కష్టజీవులు అవును, ఇద్దరు పల్లెల్లో. అవును సార్, ఆ ప్రేమ ఆప్యాయత ఎట్లాంటి ఏ కాసంత గొడవ పడినా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇద్దరు కష్టపడుతుంటారు కదండి. నువ్వెంత అంటే నువ్వెంత అని అక్కడే వస్తుంది కదా. అక్కడ నీకు ₹1,00,000 జీతం, నాకు ₹1,00,000 జీతం. అంటే వీళ్ళు యంత్రాలు అయిపోయినారు కదా సార్. వీళ్ళు యంత్రాల్లాగా అంటే ఏమి యంత్రాలతో కలిసి యంత్రాల్లాగా పనిచేస్తున్నారు పాపం. మనం ఏమనలేము సార్. ఎందుకంటే అది ఏమవుతుందంటే సార్, వీళ్ళది యాక్చువల్గా ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఉంటుంది. ఎవరికి వ్యవసాయ రైతుకి ఏమంటే ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి వాళ్ళు హార్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే సార్ మనం చెమట పడితే స్నానం చేస్తాం, కానీ వాళ్ళు చెమటతోనే స్నానం చేస్తారు సార్. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రిలాక్స్ అవుతుంటారు. వీళ్ళకి అది లేదు కదా సార్. సిస్టమ్ ముందర కూర్చున్నారంటే పాపం అలాగే హార్డ్ వర్క్ చేస్తారు. వెన్ను నొప్పులు, అసలు కన్ను నొప్పి, వెన్ను నొప్పి, డిహైడ్రేషన్, రెండోది సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ వాళ్ళకి డిప్రెషన్ రకరకాలు ఉంటాయి. దానికోసం అని వీకెండ్లో ఎన్నో బాధలు పడతారు సార్ పాపం వాళ్ళు. దీనిలో పరంగా ఏమైందంటే సార్ ఉంటాయి దాంతో పాపం అన్యోన్యంగా బతికే వాళ్ళు ఉంటారు. కొద్దిగా ఇంకా రెండు పక్కల డబ్బు సంపాదించేటప్పుడు ఈగోలు స్టార్ట్ అవుతాయి. దానివల్ల కూడా ఈ విడాకులు ఏమి ఎక్కువైపోతున్నాయి సార్. అది కూడా బాధాకరమే. అది బాగుంటుంది వల్ల ఉండకూడదని కోరుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఇది బస్ స్టోరీ ఏమైందంటే సార్, చివరికి వీళ్ళ చదువులు పెళ్ళిళ్ళు బాధ్యతలు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ యూటర్న్ తీసుకుని వాటికి వస్తారు సార్. ఇద్దరికి మళ్ళీ బస్సు కూర్చొని నాకు నువ్వు నీకు నేను, మిగిలేదు వీళ్ళగా సార్. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఎక్కడో ఒక స్కూల్లో ఇన్సిడెంట్ జరిగిందండి సార్. అది మా శ్రీనివాసన్ సరే చెప్పింది. ఒక 10 నెంబర్లు రాసి మీకు ఇష్టమైన వ్యక్తులు 10 రాయమ్మా అని చెప్తే రాసిందంట. దాంతో నలుగురిని ఇష్టం లేని వాళ్ళు ఫస్ట్ నలుగురిని డిలీట్ చేయండి అంటే నలుగురిని చేసేస్తుంది. మళ్ళీ ముగ్గురిని అంటే ముగ్గురు తీసేస్తుంది. చివరికి ఏమంటే ఇంకిద్దరు మిగులుతారు. ఎవరు? తన భర్త, తన బిడ్డ. దీంతో ఎవరిని చూడవాలంటే ఆలోచిస్తుంది. మీకు దాంతో మోస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారో వాళ్ళని ఉంచుకొని మీరు తుడిచేయండి అమ్మ అంటే ఆమె పాపం తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది కదా సార్. విన్నాం ఆ స్టోరీ గతంలో. ఈ చివరికి ఏం చేస్తుందంటే కొడుకుని కూడా డిలీట్ చేసి నాకు భర్త చాలంటుంది. ఎందుకంటే లాస్ట్కి మిగిలేదు నా భర్త నాకు ఒక్కడే. ఇది చూడండి సార్ ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఆ భార్య భర్త అనే ఒక బంధం ఆ కుటుంబ నేపథ్యంలో అంత విలువ ఉంది సార్. ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి సాంప్రదాయ మానవీయ విలువల ఒక సముదాయం మన భారతీయ కుటుంబం సార్. అందుకే మనకు ప్రపంచ దేశాల్లో అంత మంచి పేరుండే సార్ కుటుంబానికంటే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిస్టర్బెన్సెస్ అవి చిన్న చిన్న వస్తూ ఉంటాయి, సమసిపోతుంటాయి సార్. ఇంకా విషయం తీసుకుంటే సార్ మనకు మీరు అన్నారు కదా సార్, ఈ కొంతమందికి అలవాట్లు అనేవి ఫస్ట్ ఏమవుతుందంటే సార్ ఏమంటారు దాన్ని అంటే సాలెగూళ్ళలా ఉన్నట్టు ఇనుప సంఖ్యలా మారిపోతాయంట. ఫస్ట్ అలవాట్లు అనేవి సాలెగూళ్ళు సార్, మళ్ళీ ఇనుప సంఖ్యలు అయిపోతాయి. దీని విషయం ఏంటంటే ఒక జమీందార్ పెద్ద ఏం చేస్తాడంటే ఒక మేలు జాతి గుర్రాన్ని తెప్పించాడంట సార్. ఇనుప సంఖ్యల్లాగా అవుతాయంటారు. ఒక జమీందార్ గారు ఏం చేశారంటే ఒక మేలు జాతి గుర్రాన్ని తెప్పించాడు. సరే అది బాగా రన్నింగ్ చేస్తుండేది సార్. ఉన్నట్టుండి కుంటడం మొదలుపెట్టిందంట. ఏంది ఇది అని చెప్పి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే చెక్ చేశాడు. ఇంక కాలుగీలు వాపలేం లేవండి, బాగున్నాయి అంటాడు సార్. సరే వెంటనే ఒక స్వామీజీ దగ్గర తీసుకెళ్తాడు. స్వామీజీ ఏం చెప్పాడు, దీనికి ఆహారం ఏమైనా మార్చావా అన్నాడు. లేదు స్వామి రొటీన్ ఫుడ్ తింటుంది అన్నాడు. దీన్ని ఎవరు చూస్తారు మెయింటెనెన్స్ అంటే ఒక మనిషిని పెట్టాను. అతనితో ఎలా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆయన ఎలాంటి వాడు అంటే అతను బాగా నడుస్తాడా ఏదో అంటే ఎలాంటి వాడు అంటే చెప్పాడు అనమాట. ఏం లేదు అతనికి కొద్ది కాలు కురసుంది ఒకటి, అతను కుంటుతూ నడుస్తాడు. ఆయన చూసిదా అంటే అతను కుంటడం మొదలు పెట్టాడు కాబట్టి ఇది కూడా కుంటడం మొదలు పెట్టింది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఏనుగు లక్ష్మణ కవి చెప్పారంట సార్. ఏనుగు లక్ష్మణ కవి గారు అంటే అంతే కదా సార్, సావాస దోషము హ్యాబిట్. ఇప్పుడు మీరు అన్నట్లు అది గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, అలవాటైన బెట్టింగ్ అని అంతే కదా సార్. ఇప్పుడు బెట్టింగ్ అంటే ఈజీ మనీ అలవాటు పడతారు సార్. అది అంటే ఈజీ, అది లేజీ అని తెలుసు వాళ్ళకి, ఈజీలోనే లేజీ ఉంది. ఇంకా దాని బతుకంతా ఏమవుతుంది, ఇంకా అంధకారం అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే సార్ అప్పుడు ఆటోమేటిక్గా బెట్టింగ్ వచ్చింది అనుకోండి, పైసలు కావాలంటే డబ్బులు కావాలంటే ఏం చేయాలా, ఇంట్లో పేరెంట్స్ని అడగాలా, లేకుంటే ఇంట్లో వస్తువులు ఏదో తాకట్టు పెట్టాలా, లేకుంటే ఏదో అబద్ధం చెప్పాలా, దొంగతనం చేయాలా, మళ్ళీ ఆటోమేటిక్గా కేసులు ఇరుక్కోవాలా. అప్పటికీ సార్ నిజం చెప్పాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం సార్ ఎన్ని కౌన్సిలింగ్ మీటింగ్స్ సార్ ఈ మధ్య వినే బిడ్డలు మారుతున్నారు సార్. కానీ మనకు కోట్ల జనాభా కదా సార్, చెదురుమదురు ఉంటాయి, మామూలు జరుగుతుంటాయి. అందులోనే ఏమంటే సార్ మెయిన్ యూత్ తెలుసుకోవాల్సింది ఏమంటే సార్, మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా సార్ వాళ్ళు ఊహొచ్చినప్పటి నుంచి కూడా చాలామంది యువత
చదువు ఒకటే కాదు సార్, చదువు ఒకటే కాదు, చదువుతో పాటు వాళ్ళు ఏ పని చేసినా సార్ వాళ్ళు పోరాట స్ఫూర్తి ఉంది సార్. అందుకే కొంతమంది ఏం చేశారంటే మహానుభావుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించారు కదా సార్, ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవద్దురా అనే ఒక సాంగ్ రాశారు. అది నాకు ఎందుకంటే నేను పాటలు వాడాను కాబట్టి మాటల రూపంలో చెప్తున్నాను సార్. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయంరా, నింగి ఎంత గొప్పదైన ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువవునురా, సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదవునురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురు సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటకపడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా, నిషావిశాలం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా సూర్యగోళ వంటిదేనురా, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, అడుగడుగున జీవితాన నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదురా, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యమేదిరా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను, నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి. మహానుభావుడు సిరివెన్నెల గారు రాసినటువంటి అద్భుతమైన పాట. అంత బాగా రాసిన ఆయన పాడడం కూడా మీరు అలాగే పాడుతున్నారు సార్. అది నా అదృష్టం సార్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్, పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒకసారి నేను మన నరసింహారెడ్డి గారి నింగికి ఇచ్చిన పుస్తకంలో చదివాను ఈ కథ ఒకటి. మహాత్మా గాంధీ గారిని ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ సందర్భంలో ఒక వ్యక్తి, ఒక అజ్ఞాత వ్యక్తి పరుషమైన పదాలు ఉపయోగించి ఒక 30 pages లెటర్ రాశాడంట సార్. వీళ్ళు అప్పుడు ఆయన ఆఫీస్ ఆర్గనైజర్స్ అంతా ఏం చేశారంటే ఉన్నట్టు ఆఫీస్ స్టాఫ్ అంటే ఆయన చూస్తే బాధపడతాడని దాన్ని దాచిపెట్టారంట. అది ఏదైతే జరగకూడదు జరిగిపోయింది సార్, ఆయన చేతికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అందరూ ఈయన చదువుతున్నాడు, బయట టెన్షన్ పడుతున్నారు సార్, ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంటే ఈయన మొత్తం చదివిన తర్వాత కూల్గా ఒక్క మాట అన్నట్టు సార్, ఈయన ఎవరో చాలా బాగా కష్టపడి రాశాడు, దీంతో మనకు పనికొచ్చేది ఒక ముక్క లేదు, కాకపోతే ఒక మంచి పని చేశాడు, వెనకాల ఖాళీ ఉంచాడు, రఫ్ పనికొస్తుంది. చూడండి సార్, గుండు పిన్ను కూడా దాచండి పనికొస్తుంది అన్నాడంట సార్. అందుకే సార్ వాళ్ళు ఏమన్నారంటే, వాస్తవం చెప్పాలంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 58 కిలోల బరువు కూడా లేని గాంధీ మహాత్ముడు గడగడలాడించాడంటే అది ఉక్కు సంకల్పం, ఆయన అహింసావాదం, సత్యం అహింస అనే మార్గాలే కదా సార్. ఎందుకంటే ఆ మహానుభావుని తలుచుకునేది కూడా ఈ యొక్క సందర్భం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఎందరో మహనీయులు, ఆయనతో పాటు ఎంతోమంది కొంత పోరాటం స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం కదా సార్. అందుకే ప్రతి వ్యక్తికి స్వాతంత్రం అనేది ఉండాలి. అలాంటప్పుడే మనం ఏదైతే సార్ స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్న వ్యక్తులే ప్రపంచంలో గొప్ప వాళ్ళకి రాణిస్తారు సార్. మీరు అన్నట్లు చివరిగా ఒక చిన్న సబ్మిషన్ ఏమంటే సార్, మీరు అన్నారు ఈ పల్లెటూరు గురించి గొప్పతనం ఏమంటే సార్, ఇప్పుడు పల్లె మామూలుగా చెప్పాలంటే సార్ గతంకి ఇప్పటికి తీసుకుంటే మారుతున్న యాంత్రిక జీవన విధానంలో పల్లెలన్నీ కూడా సార్ ఈరోజు రోధిస్తున్నాయి. పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిది అన్నారు సార్. పట్టణాల్లో నగరాల్లో ఆర్థిక సంబంధాలు, పల్లె సీమల్లో మన పల్లెటూర్లలో ఆర్థిక సంబంధాలు. చూడు సార్ ఎంత బాగా చెప్పారు మహానుభావులు. ఎందుకంటే ఇక్కడ ఉరుకులు పరుగుల జీవితాలు, అక్కడ ప్రశాంతమైనటువంటి జీవనానికి సోపానాలు. ఎంతోమంది ఉంటారు కదా సార్ కులాలకు మతాలకు అతీతంగా, ఏం మామ ఏం సేద్యం వదినా రా తిందూరా, ఎంత బాగుంటాయి సార్ ఆ పిలుపులు. కానీ అందరూ 10 మంది కూర్చుంటారు. ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి సార్, పందిరి వేయాలంటే ఇక్కడ పట్నం తీసుకోండి సార్, అన్నిటికీ క్యాటరింగ్ అని తప్పదు సార్, ఇంకా డెకరేషన్స్ అని వాళ్ళ సిస్టమ్ ఉంటారు. ఆడ అట్లా ఏం చేస్తారు, ఒక చిన్న పెళ్లి పందిరి శుభకార్యం అంటే ఇంటికో మనిషి వచ్చి పందిరి వేయాలి, ఏదైనా మంచి చెడ్డ వచ్చినా ఒక చోటు కూర్చొని చేరుకోవాలి. ఎంత ఆప్యాయత సార్ అక్కడ. అంటే మమతాను రాగాలన్నీ కూడా అంటే ఆ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఇంకా రాను మనం జీవన ప్రమాణాలు పెరిగేంత కొద్దీ గ్లోబ్ జేబులోకి వచ్చేసింది. గ్లోబ్ జేబులోకి రావడం కాలక్రమేణా ఇంకా పోకపోతే బతకని పరిస్థితి కదా సార్ పాపం. కానీ ఒక సబ్మిషన్ సార్, అంటే మనం అనుకోవడం కన్నా మనం అనుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది వస్తారు సార్ సంవత్సరానికో సంక్రాంతికో ఈ పండుగలకు వచ్చినప్పుడు అందరూ కూడా సార్ సాఫ్ట్వేర్స్ ఉండొచ్చు, దేశ విదేశాల్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా బాగా ఒక చోటకి గ్యాదర్ అయ్యి సంబరాలు చేసుకునే సందర్భాలు ఉంటాయి, జ్ఞాపకాలు వేసుకునే ఉంటాయి. ఇంకొంతమంది రాని పరిస్థితి కూడా ఉంటాయి సార్, అది ఉంటుంది. కానీ మారాలని కోరుకుంటాం. రెండోది ఏమంటే మీరు అన్నట్లు సార్
మన దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చేతులెత్తి నమస్కరించాలి సార్. ఎందుకంటే వాళ్ళు యంత్రాలతో కలిసి యంత్రాల్లాగా పనిచేస్తున్నారు. యంత్రాలతో కలిసి యంత్రాల్లాగా పనిచేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనే 2 పదాలు సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ హార్డ్వేర్ ఇంజనీర్స్ మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలన్న ఆలోచనతో వాళ్ళు గుండెలను కూడా బండలుగా చేసుకుని రేయింబగళ్ళు శ్రమిస్తున్న నిత్య శ్రామికులు సార్ వాళ్ళు. తన బ్రెయిన్ కంటిన్యూస్ సార్. ఇఫ్ యు థింక్ పాజిటివ్లీ సౌండ్ బికమ్స్ మ్యూజిక్, మూమెంట్ బికమ్స్ డ్యాన్స్, స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్ అండ్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్ అని జీవితం అంతా పాపం సార్ వాళ్ళు గంటల కొద్దీ ఆ ప్రెషర్ని తట్టుకొని, ఒత్తిడిని తట్టుకొని, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సార్ మంచి డ్రెస్ కోడ్ వేసుకొని తరగని చెరగని చిరునవ్వే తమ ఆస్తి అనుకునే బంగారు బిడ్డలు సార్ వాళ్ళు. నిజంగా మనోధైర్యం ఉంటే ప్రపంచాన్ని ఏలేస్తారు సార్. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలేస్తారు. కాకపోతే మీరు అన్నట్లే ఉంటే సార్ ఆ భూమి ఇంకా ముందుకెళ్ళాలి. ఎందుకంటే టెక్నాలజీ యుగం కదా సార్, టెక్నాలజీ యుగం కాబట్టి రాను రాను ఇంకా పెను మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల వల్ల కూడా మన భారతదేశం అగ్రగామి అవుతుందంటే నిజంగా వాళ్ళకు కూడా మనం మరొక్కసారి చేతులెత్తి నమస్కరించాలి. అదే సందర్భంగా సార్ మనం చూసుకుంటే ఏదేమైనప్పటికీ సార్ రాబోయే రోజుల్లో కాబోయే కాలానికి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మన తెలుగువారు వెలుగువారుగా ప్రపంచానికి వెలుగునివ్వాలి. ఎందుకంటే సార్ మన ఆహారపు అలవాట్లు కానీ మన ఎక్కడైనా సార్ ఆంధ్ర స్టైల్, కర్ణాటకకి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా మన పవరే వేరు కదా సార్. నేను ఒకసారి గుంటూరుకి వెళ్ళినప్పుడు ఒక సెమినార్ ఇస్తున్నా. మన దక్షిణ భారతదేశంలో పవర్ఫుల్ కారం గుంటూరు కారం అండి నన్ను. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ అసలు ఉత్సాహపడిపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు చెప్తే ఎంకరేజ్మెంట్ కదా సార్. నేను అమ్మ గుంటూరు కారం కన్నా పవర్ఫుల్ కారం ఒకటి ఉందమ్మా అన్నాను. 2 కారాలు, ఒకటి మమకారం, 2 అధికారం అన్నాను సార్. మమకారం, అధికారం అంతే కదా సార్. ఇవన్నీ ఎందుకంటే సార్ బ్రతకనిచ్చేది బ్రతుకుల్ని మార్చేది చదువు ఒక్కటే కదా సార్. అందుకని ఇంకొక సందర్భం ఉంది సార్. ఎవ్వరు కూడా మృత్యు నుంచి తప్పించుకోలేరు సార్. మృత్యు నుంచి తప్పించుకోలేరు. ఒకానొక సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి సార్, శంభులింగం అనే పేరు, అతనికి మృత్యు దగ్గర పడిందంట. మృత్యుదేవత నేరుగా తన రెసిడెన్స్ కాడికి వచ్చి, నాయన నీకు డేట్ దగ్గరకు వచ్చింది చూడనా లిస్ట్లో ఉంది అని చెప్పి ఆమె ట్యాబ్ ఓపెన్ చేసి చూపించిందంట. నువ్వు నెక్స్ట్ లిస్ట్లో ఉన్న పదంటే, మేడం నాకు ఇంకా ఒకసారి కూడా పెళ్లి కాలేదు మేడం, ఏదో ఎక్స్క్యూజ్ చేయమని అడుక్కున్నాడు. లేదండి నా డ్యూటీ నేను చేయాలి కదా అని ఆవిడ. సరే వెంటనే అయితే ఇంక తప్పదు నేనంటే, అయితే మేడం మా అక్కడ హైదరాబాద్లో మంచి కుండ బిర్యానీ ఫేమస్ ఉంది, ఇది పక్కన రెసిడెన్స్ ఇస్తాను, మంచి అకామిడేషన్ ఇస్తానమ్మా, మీరు తిని రెస్ట్ తీసుకోండి మనం వెళ్దాంలే అంటాడు. సరే అనేసి ఆమెకు ఒక అకామిడేషన్ ఇస్తాడు స్టార్ హోటల్లో. తీసుకుపోయి మేడంకి బిర్యానీ అరేంజ్ చేస్తాడు. ఇది కల్పిత కథ సార్. వెంటనే దాంతో ఏం చేస్తారు, ఇతను తెలివిగా ఆ ట్యాబ్లో ఉన్నటువంటిదని కొంచెం టెక్నాలజీ హైజాక్ చేసేసింటాడు, అంటే హ్యాక్ చేసింటాడు. ఈ బిర్యానీతో ఏం చేస్తా అంటే కొద్దిగా మొత్తం ఉంది కదా సార్, కలిపి పెట్టి తినేసి నిద్రపోతుంది. ఇతను మనోడు ఏం చేస్తాడంటే దాని హ్యాక్ సిస్టంలో తన పేరుని లాస్ట్లో పెట్టేస్తారు తీసుకుపోయి. ఏమి 2 hours లేట్గా లేస్తుంది. లేచి నాన్న ఏం బిర్యానీ పెట్టావరా, నా లైఫ్లో తినలేదు ఇట్లాంటి బిర్యానీ, నేను నీకు సహాయం చేస్తాంటది. ఏమమ్మా అంటాడు. ఈసారి కింద నుంచి చంపుకొని వస్తాను పోరా అంటే. అంటే ఎవరు తప్పించుకోలేరు కదా సార్, అంటే మృత్యువుని ఎవరు తప్పించుకోలేరు కదా సార్. అట్లా సర్వే జన సుఖిన భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటున్నారు రామూర్తి గారు. ఎప్పుడైనా సరే నేను అనే కాకుండా మనం అనుకునే దాంట్లో ఆనందం వేరు అంటూ రామూర్తి గారు చెప్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా కష్టం అనేది వస్తుంది, సుఖం కూడా ఉంటాయి, పగలు రాత్రిలాగా 2 మారుతుంటాయి. కానీ కష్టం వచ్చినప్పుడు బాధపడి సుఖం వచ్చినప్పుడు ఎగరకుండా రెండింటికి సమపాలు ఇస్తే ఆ జీవితం సుఖంగా ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఆత్మహత్య అన్నది నేరమే కాదు, అంతకు మించిన పిరికితనం అంటూ రామూర్తి గారి కథలు అర్థమవుతుంది. ప్రతి విషయకి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి కష్టం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనతో ఉన్న బాధని మన స్నేహితులకో, మన కుటుంబ సభ్యులకో, మనకు దగ్గరున్న వాళ్ళకి చెప్పుకోండి. ఒకవేళ చెప్పడం మనైతే మీలో మీరే మదన పడితే అది మీకే నష్టం అని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లులకి నా ముఖ్యమైనది, మీరు శనికావేశంలో భర్త తిట్టాడనో, అత్త తిట్టిందనో, బాడబడుచు అరిచిందనో ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు మాత్రం అనాథలు అవుతారు. అనాథలు అవడమే కాదు, చాలా మీ కేసులు చూసిన ప్రకారం నేరస్తులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని కన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించండి. వాళ్ళ బంగారు భవిష్యత్తు బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఎంత కష్టాలను ఓర్చుకుని ఉంటే ఆ కష్టం అనేది పోయి
మీకు మంచి రోజులు వస్తాయి, ఇదే పిల్లలు మీకు బాగా చూసుకుంటారు, మీ భర్త కూడా మారే అవకాశాలు కనిపిస్తాయంటూ మాకున్న స్టోరీలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఆత్మహత్య అనేది నేరం, దయచేసి అది దాని జోలికి కానీ అటువంటి ఆలోచన కూడా ఎవరు రావద్దంటూ నా యొక్క ప్రధాన మనవి. అదేవిధంగా రామూర్తి గారు మరో ఎపిసోడ్లో కలుస్తారు, మరొక మంచి మోటివేషనల్ స్పీక్, మంచి కథలు తీసుకొచ్చి మీలో పరివర్తన తేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. రామూర్తి గారు నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.